పైన దృష్టి ఉంచాల్సిందిగా మనవి. కెమెరా కన్నుతో దృశ్యాల మాయాజాలం, నిశ్శబ్ద క్షణాలలో దాగి ఉన్న భావాల సంగమం, హరివిల్లులో వెలుగుల నీడల నాట్యం, గతం యొక్క జ్ఞాపకం, భవిష్యత్తు యొక్క స్వాగతం. వారి కళా నైపుణ్యం, ప్రతి ఫ్రేములో జీవం, ఫోటోగ్రాఫర్ల సృజన, ఆనందమైన జీవితం. నేను జీవితంలో ఒక విషయం చాలా చెప్పాలని ఎప్పుడు ఆశిస్తా ఉంటా. జీవితం అనేది చాలా చిన్నది నేను అనుకునేది. ఎప్పుడైనా ఫోటోగ్రఫీ రంగంలో మనము డబ్బుల కోసం పరిగెత్తుతూ ఉంటాం, రేపటి రోజు ఎలా గడుస్తుందో అని. కానీ టెక్నాలజీ కోసం పరిగెత్తండి, డబ్బులు దానంతట అవే మనం కూడా పరిగెత్తుకోవచ్చు. ఒక విషయం, మనం ఎప్పుడు ఒకరికి స్ఫూర్తిగా ఎప్పుడు అవుతామంటే మనకంటే సీనియర్స్ని చూస్తూ ఉన్నప్పుడు, మన సీనియర్స్ని చూసి మనము నేర్చుకుంటా ఉంటాం. నా లైఫ్లో నాది 30 years, నేను ఇప్పటికే ఒక 30-40 lakhs అప్పు చేశాను. అప్పు చేసినా ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము, అదే సీనియర్స్కి వెళ్ళి అడగండి, నా ఏజ్లో ₹1 అప్పు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు, వాళ్ళు ప్యాషన్ తోటి చేసినారు. మనం బిల్డప్ చూపించుకోనికి ఫోటోగ్రఫీ చేస్తాం. అప్పులు చేసి కెమెరాలు కొని రోడ్డు మీద ఆగమవుతున్నారు. అదే మన సీనియర్లు ఏ ఒక్కరు రోడ్డు మీదకి వెళ్ళాలి. వాళ్ళు ఫోటోగ్రఫీ కళామ తల్లిని నమ్ముకున్నారా, దాన్ని నమ్ముకొని దాన్ని విశ్వసించారు. ఈ క్రికెట్ మనల్ని చాలా నేర్పిస్తుంది. క్రికెట్ అని ఒక ఆట అని అనుకుంటే మాత్రం మీరు అంతా పొరపాటు. క్రికెట్ను ఎంత జాగ్రత్తగా నువ్వు చూస్తూ ఉంటావో నీ భవిష్యత్తు గురించి అంతే జాగ్రత్తగా చూడాలి. నువ్వు క్రికెట్ బాల్ను కొట్టాలని ఎంత తాపత్రయం, ఎంత ఫోకస్గా ఉంటావో నీ లైఫ్ కోసం అంతే ఫోకస్గా ఉండాలి. ఎవ్రీడే ఛాలెంజెస్, ఎల్లుండి ఏం అవసరం వస్తుందో తెలియదు, చెప్పే వాళ్ళు ఉండరు మనకు. అలాంటి టైంలో అసోసియేషన్ ఉంటారు. అసోసియేషన్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేసుకోకూడదు. దాంట్లో ఒక బాధకరమైన విషయం ఏంటంటే, మన పెద్దలు ఈఎస్ఐ కూడా ఉంది మనకు. దాదాపు 250 to 300 వరకు ఉన్నాము. అయినా ఇప్పటి వరకు 67 members చేసుకున్నాము. నాకు ఆ బాధ తెలుస్తా ఉంది. ఇప్పుడు నాకు ఈఎస్ఐ ఉంది, స్టిల్ 20 days లో 7 lakhs పెట్టాను. ₹1 కాయిన్ లేదు వాడి దగ్గర. అసోసియేషన్ నన్ను అడిగారు, భాస్కర్ ఈ టైంలో నీకు ఏమైనా డబ్బులు ఉన్నా అంటే, జీరో ఉందంటే, భాస్కర్ ఒక 20,000 నీకు అవసరం వస్తా అంటే ఇమ్మీడియట్గా పడతారు. నిజంగా అట్లాంటి అసోసియేషన్ ఉండాలి. ముఖ్యంగా సమయానికి రూపాయి అన్నం పెడతారు ఆకలి ఉన్నప్పుడు, అది నిజమైన సంతోషం. భోజనం ఎప్పుడన్నా తింటా ఉంటాం, భోజనం ఎప్పుడన్నా చేస్తూ ఉంటాం. నిజమైన టైంకి, నిజమైన హోప్, నిజమైన నా బ్రదర్ అని అనుకున్నాను అసోసియేషన్ అప్పుడు. అందుకే అసోసియేషన్ నెగ్లెక్ట్ చేయొద్దు, హెల్త్ ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. మనకు ఏ వచ్చినా, దాని అమ్మ వచ్చినా, వాళ్ళ కాలం నుంచి రీల్స్ వచ్చినాయి, రీల్స్ తర్వాత డిజిటల్ వచ్చింది, డిజిటల్ తర్వాత సోషల్ మీడియా వచ్చింది. స్టిల్ వాళ్ళు కంటిన్యూ అయి ఉన్నారు. కానీ మన జనరేషన్ వాళ్ళు చాలా మంది డ్రాప్ అవుతా ఉన్నారు. కనీసం ఓన్లీ ఫోకస్ లేకపోవడం, ముందు చూడలేకపోవడం. దయచేసి ముందు చూడండి. అసోసియేషన్ మనకు ముందుంటుంది. టెక్నాలజీని కూడా మాకు నేర్పించమని మన అసోసియేషన్ని, క్రికెట్తో పాటు క్రికెట్ అనేది శారీరకమైన ఆహారాన్ని ఇస్తే, మనకు ఆత్మీయంగా మన మనసుకు ఇచ్చే టెక్నాలజీని నేర్చుకోవడానికి మనం ముందుండాలని, రేపటి మనం వెళ్తా ఉన్న ఎక్స్పో మనకు టెక్నాలజీ నేర్పిస్తా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అసోసియేషన్, మీకు అందరికీ వద్దాం.